ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం హిందూపురం నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధరాదేవి చేతుల మీదుగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నగదు అందజేశారు. ఈ సందర్భంగా చిల్మత్తూరు మండలంలో దెమకేతిపల్లి, లేపాక్షి మండలంలో చోళ సముద్రం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధరాదేవికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పూలమాలలు, పూల బొకేలు అందించి ఘనంగా స్వాగతం పలుకుతూ అభినందించారు. దేమకతపల్లి గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు, PM నరేంద్ర మోడీ, డ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెంచిన పెన్షన్ నగదు 7,000 రూపాయలు అందించారు. ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్లు పెంచడంతో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు చాలా ఆనందంగా ఉన్నారని వసుంధరాదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మొదటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పెంచుతూ గడిచిన 3 నెలల నగదు కూడా అందజేయడంతో లబ్ధిదారుల్లో చాలా ఆనందంగా ఉందన్నారు. నందమూరి బాలకృష్ణని 3 సార్లు ఎమ్మెల్యేగా చేయడం చాలా సంతోషమని, ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ ఏ హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పుడు 4,000 ఇస్తారు, 7,000 ఇప్పుడు ఇస్తామన్నారు. మేడం వికలాంగులకు వచ్చే పెన్షన్ అర్థం కట్ చేసినారు మేడం. చూపు లేదు, కండ్లు లేదు సార్ మేడం, మాటలు లేదు, ఏంది లేదు మేడం. చాలా కష్టం మేడం. అర్థం కట్ చేసినారు మేడం వాళ్ళకి పెన్షన్. ఒక నిమిషం ఓకే మీరు సరైన వచ్చాము, కొంచెం వెనక్కి చేరుకోండి. ఎవరు పెనమ్మా మనకి డబ్బులు ఇచ్చిన ఎవరు? బాలయ్య సార్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నా అడ్డం పెట్టొచ్చు. ఇంకా చాలా సంతోషం మీకు అందరికి. ముందుగా మా హిందూపూర్ కుటుంబ సభ్యులందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చేస్తారండి. ముందుగా ఈవేళ ప్రారంభం అండి. ఈవేళ 7,000 రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు. ఇలాగ అన్ని హామీలు చేస్తారండి. అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ June 10th స్టార్ట్ చేశారండి. మీరు అందరూ చూసారు కదా, అన్నా క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు. అలాగే మాకు కూడా బాధ్యత ఎక్కువైందండి. ఇంత విజయం ఇచ్చినందుకు మేము ప్రామిస్ చేసినవి అన్నీ చేయాలండి. అందుకని ఆ రోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా ఇక్కడ చేయవలసినవి అన్నీ చేస్తారండి, ఆయన ప్రామిస్ చేసినవి అన్నీ.